ఈరోజు పై నెట్వర్క్కి సంబంధించి అనాలిసిస్ చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే ఈరోజు మనకి ఉన్నటువంటి ప్రైస్ అనేది ఉంది. మనం మొన్న మాట్లాడుకున్నట్లు ప్రైస్ అనేది ఒకరోజు తగ్గొచ్చు పెరగచ్చు. దీంట్లో అయితే అన్నీ ఒకే విధంగా అయితే ఉంటాయి, మిగతా కాయిన్స్ కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్లో అయితే ఉందండి 0.2% అని. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది ప్రైస్ అని అయితే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రైస్ అనేది మనకు ఒకేసారి పెరగకూడదు, ఒకేసారి తగ్గిపోకూడదండి. అంటే ఆల్రెడీ మనకు ఒకేసారి పెరిగింది అనుకోండి, హైగా పెరిగితే ఎంత హైగా పెరిగిందో అంతే స్లోగా మనకి కిందకి అనేది వచ్చేస్తుంది. ఒకే రోజులో పెరగచ్చు తగ్గిపోవచ్చు. కానీ ఇట్లా అయితే మనకి స్టేబుల్గా ఉందనుకోండి, నిదానంగా స్లోగా పెరగటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే యాడ్ టు పోర్ట్ఫోలియోలో ఎంతమంది ఇక్కడ మనకి యాడ్ చేసుకున్నారో చూసుకున్నట్లయితే 1,56,000 అంటే ఇక్కడ మనకు చూసుకుంటే రోజుకి కూడా ఈ యొక్క సంఖ్య అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదైతే గమనించాలి. అంతేకాకుండా మనకి ఇక్కడ గ్రాఫ్ చూద్దామండి. మనం రీసెంట్గా మనం మాట్లాడుకున్నట్టు గ్రాఫ్ అయితే మనం చూసుకుంటే మనకి రెడ్ కలర్లో ఉందండి. కానీ ఇప్పుడు చూడండి గ్రాఫ్ గ్రీన్ కలర్లో ఉంది కదా. గ్రీన్ కలర్లో పెరగడం అనేది జరిగింది. కాబట్టి ఇది చాలా మంచి విషయం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఏ విధంగా ట్రేడ్ అయింది, ఎంత కాయిన్ ప్రైస్ అనేది ఉంది, ఇవన్నీ కూడా అయితే మనకి ఈ గ్రాఫ్లో అయితే తెలుస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు May 20th అంటే ఈరోజే. కాబట్టి ఈ విధంగా మనకి ప్రైస్ అనేది ఉండడం అనేది జరిగింది అని అయితే చెప్తున్నారు. తగ్గుతూ పెరుగుతూ అయితే ఉంటుందండి. ఓవరాల్గా అయితే పెరగడం అనేది జరుగుతుంది. 1 అవర్లో ఏ విధంగా ట్రేడ్ అయింది, 24 అవర్స్లో ఏ విధంగా అయింది, 7 డేస్లో ఏ విధంగా అయింది, 14 డేస్లో ఏ విధంగా అయింది, 30 డేస్లో ఏ విధంగా అయింది, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రైస్కి అసలు ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం. ఒక 10,000 అలా చూద్దామండి. మీ దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఎంత ప్రైస్ ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 10,000కి వచ్చేసి ఇక్కడ 6,28,400 రూపాయలు మీకు రావడం అనేది జరుగుతుంది ఇప్పుడున్నటువంటి కాయిన్ ప్రైస్ ప్రకారం. అదే ఒక 1000 కాయిన్సే ఉన్నాయి అనుకోండి, 1000 ఉంటే ఇక్కడ 62,840 రూపాయలు అయితే మీకు రావడం అనేది జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఒక 24 అవర్స్లో జరిగినటువంటి ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మార్కెట్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంది, మార్కెట్ వాల్యూ ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఈ 24 అవర్స్లో జరిగినటువంటి ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఇది వచ్చేసి మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి ఇక్కడ 4,000 కోట్లు ప్లస్ అయితే ఉండడం అనేది జరిగింది. ఇన్వెస్టర్లు కూడా పెరిగారండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వెస్టర్ల వీళ్ళు కూడా పెరగడం అనేది జరిగింది. ఓవరాల్గా మనకి ట్రేడింగ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్లో మీకు ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలియజేయండి. కాబట్టి హైయెస్ట్ అనే కాయిన్స్ అసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.